వెల్కమ్ టు గ్రాప్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నాం అంటే సింగరేణి కాలేజ్ జాబ్ సంబంధించిన ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024 సంబంధించిన అఫీషియల్ హాల్ టికెట్స్ అనేవి మనకు రిలీజ్ అవ్వడం జరిగిందండి. మరి ఒక హాల్ టికెట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024లో మనకు ఎటువంటి పోస్ట్ ఫిల్ చేస్తున్నారంటే మేనేజ్మెంట్ ట్రైనీ E&M, మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్, జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనీ, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1, ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ 1. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన మనకు ఏదైతే హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఈ యొక్క హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మనము ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అంటే సింగరేణి కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కెరీర్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. కెరీర్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. కెరీర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. హాల్ టికెట్ డౌన్లోడ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024 అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ క్లిక్ హియర్ అని ఉంది కదండి. క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుందండి. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది కదా, ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ క్లిక్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కూడా ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయండి. సో ఈ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే ఏదైతే మన మెయిల్లో నో రిప్లై SCL అని ఒక మెయిల్ వచ్చిందంటే చాలా మందికి మెయిల్ రాని వాళ్ళైతేనేమో ఒకసారి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి అందరికి కూడా మెయిల్ వచ్చింది కాబట్టి చూడండి SCL నోటిఫికేషన్ నెంబర్ 02/2024 డేటెడ్ 15/5/2024 ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అని ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు అక్కడ మెసేజ్ అని ఓపెన్ అవుతుంది. అంటే ఒకవేళ మీకు మెయిల్ రాకపోతే ఒక స్పామ్ బాక్స్లో ఇంతకుముందే మనకు ఉంటుందండి, లేదంటే అక్కడ సెర్చ్ బాక్స్లో మనం SCL అని కొట్టండి. SCL అని కొట్టిన తర్వాత ఇక్కడ మనకు చూడండి నో రిప్లై SCL 02 అని ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ సైన్ అప్ ఫర్ సక్సెస్ఫుల్ అని ఉంది కదండి, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఏదైతే మీరు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు మీకు యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ రావడం జరిగిందండి. ఆ యొక్క యూజర్ ఐడి ఆ పాస్వర్డ్ ని మనం ఎంటర్ చేసి ఈ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి యూజర్ ఐడి ఇక్కడ మన SCL తర్వాత నెంబర్ ఉంటుందని ఇక్కడ హైడ్ చేశాను. సో దాని నెంబర్ ఎంటర్ చేసేసి అంటే మొత్తం SCL తో పాటు మొత్తం ఉన్న యూజర్ అంతా ఎంటర్ చేసేసి అదే విధంగా పాస్వర్డ్ అప్పుడు వచ్చి ఉంటుందండి. లేదంటే మీరు ఏమైనా చేంజ్ చేసుకుంటే అది కూడా చేంజ్ చేసుకుని ఉంటే అది ఎంటర్ చేయండి. లేదంటే పాతది ఉంటే పాతది ఎంటర్ చేసేసి నెక్స్ట్ కొట్టండి. అక్కడ మనము క్యాప్చా కూడా ఎంటర్ చేసేసి నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకు అప్లికెంట్ డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది. అప్లికెంట్ డీటెయిల్స్ దగ్గర మనకు చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఇక్కడ మన ఫోటో ప్లస్ పేమెంట్ సక్సెస్ఫుల్ అప్లికేషన్ నెంబర్ క్యాండిడేట్ డీటెయిల్స్ అన్ని కూడా మనకు చూపించడం జరుగుతుందండి. ఇక్కడ ప్రస్తుతానికి నేను హైడ్ చేశాను. సో ఇక్కడ మనకు అడ్మిట్ కార్డ్ అని ఉంది కదండి, అడ్మిట్ కార్డ్ ని క్లిక్ చేయండి. అడ్మిట్ కార్డ్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఏదైతే SCL సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ 02కి సంబంధించింది 6th మరియు 7th ఆగస్ట్ రోజు ఎగ్జామ్ పెట్టడం చూపిస్తున్నదండి. ఇక్కడ మనకు అడ్మిట్ కార్డ్ ఇక్కడ చూపిస్తుంది కదండి మేనేజ్మెంట్ ట్రైనింగ్ సిస్టమ్స్ అంటే నేను మేనేజ్మెంట్ ట్రైనింగ్ సిస్టమ్ వాళ్ళది తీసుకున్నానండి. ఇక్కడ అయాన్ డిజిటల్ జోన్ IDZ కర్మన్ గఢ్ దగ్గర వీళ్ళకి సెంటర్ పడ్డదండి. 7th రోజు ఆగస్ట్ 2024 రోజు ఈ యొక్క ఎగ్జామ్ ఉన్నది. ఇక్కడ అడ్మిట్ కార్డ్ ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లికేషన్ సీక్వెన్స్ నెంబరు, రూల్ నెంబరు, జెండర్, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, లోకల్ స్టేటస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుందండి. అదే విధంగా ఫోన్ నెంబర్ మరియు సిగ్నేచర్ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఏ రోజు ఎగ్జామ్ ఉన్నది మరియు రిపోర్టింగ్ టైము, ఎగ్జామినేషన్ టైము ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అదే గేట్ క్లోజింగ్ టైం కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అదంతా చూపించిన తర్వాత ఎక్కడ మనకి సెంటర్ పడ్డది అది కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుందండి. ఆ సెంటర్ సంబంధించిన డేట్ ఇప్పుడు అడ్రస్ చూసుకున్నట్టయితే ఒక హైదరాబాద్ చూసుకున్నట్టయితే మనకు అయాన్ డిజిటల్ జోన్ IDZ కర్మన్ గఢ్ దగ్గర వీళ్ళకి ఎగ్జామ్ పడ్డదండి. సో ఈ యొక్క అడ్మిట్ కార్డ్ ని మనం ఈ విధంగా చూసుకోవచ్చు అండి. మీరు తప్పకుండా ఏదైతే ఫోటో ఉంది కదండి ఆ ఫోటో ఇక్కడ మనకు మాక్సిమం సిమిలర్ ఉన్నది పెట్టండి, లేదంటే లేటెస్ట్ అది లేకపోయినా లేటెస్ట్ ఉన్న పెట్టచ్చు. సో ఇది ఒకసారి చూసుకోండి. ఇది మనం పేస్ట్ చేసుకుని వెళ్ళాలి. అక్కడ పేస్ట్ చేసినా పర్లేదు, కాకపోతే అక్కడ మనకు గమ్ ఉండకపోవచ్చు కాబట్టి మనం ముందే పేస్ట్ చేసుకుని తీసుకెళ్ళండి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనము ఏదైతే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవ్వకపోయినా లేదంటే మీకు అడ్మిట్ కార్డ్ సంబంధించిన మెయిల్ రాకపోయినా మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఆ యొక్క లాగిన్ అయిన తర్వాత ఇక్కడ హెల్ప్ డెస్క్ అని ఉంటుంది కదండి, హెల్ప్ డెస్క్ దగ్గర క్లిక్ చేయండి. హెల్ప్ డెస్క్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యువర్ సెలెక్షన్ అని ఉంది కదండి, యువర్ సెలెక్షన్ దగ్గర ప్లస్ మార్కులు క్లిక్ చేయండి. ప్లస్ మార్కులు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ప్రాబ్లం కేటగిరీ ఏ ప్రాబ్లం అయితే మనకు ఉన్నది ఇక్కడ మనం అడగడం జరుగుతుంది. ప్రాబ్లం ఆ కేటగిరీని క్లిక్ చేసిన తర్వాత ప్రాబ్లం టైప్ అడగడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన అంటే ఒకవేళ నేను అడ్మిట్ కార్డు గురించి చెప్తున్నాను కాబట్టి ఒకవేళ మీరు అప్లికేషన్ ఫామ్ లో మీ ఫాదర్
సర్ నేమ్ పడ్డా లేదంటే క్యాస్ట్ తప్పుపడ్డా ఇక్కడ మనము ఎంటర్ చేసేసుకోవచ్చు. ఐ మీన్ ఎంటర్ చేసేసుకోవచ్చు అంటే ప్రాబ్లమ్ రేజ్ చేస్తే వాళ్ళు కరెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ప్రాబ్లమ్ని మనము ఇక్కడ చూపిస్తానండి. నెక్స్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆప్షన్స్ బట్టి నేను చూపిస్తాను. ఒకవేళ మీకు తప్పు పడితే చెప్తున్నాను. సో ఇక్కడ ప్రాబ్లం కేటగిరీ ఎంటర్ చేసేసి ప్రాబ్లం టైప్ ఎంటర్ చేసేసి దానికి సంబంధించిన మ్యాటర్ కూడా ఎంటర్ చేయండి. దానికి సంబంధించిన ఒకవేళ మనకు క్యాస్ట్ తప్పుపడ్డది అనుకో క్యాస్ట్ అప్లోడ్ చేయండి. ఒకవేళ మనం నేమే తప్పు పడ్డది అనుకో ఎస్ఎస్సి మార్క్స్ మేము ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడితేనేమో ఎస్ఎస్సి మార్క్స్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఒకవేళ తప్పు పడితే చెప్తున్నాను, తప్పు పడకపోతే అవసరం లేదండి. సో ఇక్కడ ప్రాబ్లం కేటగిరీ ఉంది కదండి. ప్రాబ్లం కేటగిరీ దగ్గర ఇక్కడ ఆప్షన్ చూపిస్తున్నా చూడండి. అప్లికేషన్ ఫామ్, అప్లికేషన్ పేమెంట్, ఎలిజిబిలిటీ చెక్, ఎగ్జామినేషన్, అడ్మిట్ కార్డ్ రిజల్ట్ ఇవన్నీ చూపిస్తున్నాయి. దీంతో ఇవన్నీ కొట్టింది. ఇప్పుడు నేను అప్లికేషన్ ఫామ్ అని కొట్టినా కాబట్టి అప్లికేషన్ లింక్ అనేబుల్ లేకపోతే ఎడిట్ ప్రొఫైల్ నేమ్ అంటే ఏదైతే అప్లికేషన్లో మనకు ఎడిట్ ప్రొఫైల్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క ఆప్షన్ చూపించడం జరుగుతుంది. వీటికి సంబంధించిన అన్ని కూడా నేను అప్డేట్స్ ఇస్తున్నానండి మన ఛానల్ ద్వారా. ఎవరికైనా మీకు మెయిల్ రాకపోతే తప్పకుండా మీరు ఏం చేయాలంటే స్పామ్ బాక్స్లో ఒకసారి చూడండి, లేదంటే సర్చ్ బాక్స్లోకి వెళ్ళి SCL అని కొట్టండి. మీకు అక్కడ మెయిల్ రావడం జరుగుతుంది. దాంట్లో ఏదైతే యూజర్ ఐడి మరి పాస్వర్డ్ ఉందో ఆ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసేసి మీరు లాగిన్ అయ్యి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 రాసినారు కదండి, వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అనేది గ్యాదర్ చేయడం జరిగింది. నేను ఏవైతే చాలా వీడియోస్ చేసినానండి. పార్ట్ 2కి వచ్చేసి మనకి ఏవైతే జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అడుగుతున్నారో వాటికి సంబంధించిన ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ ప్లస్ మనం కీ కూడా మనం వీడియోస్ చేయడం జరిగింది కాబట్టి మన ఛానల్లో పెట్టినాం. ఎవరైతే చూడాలనుకుంటున్నారో అవన్నీ చూసుకొని నేర్చుకోండి. ఎవరైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. సో మరిన్ని వివరాలు ఏవైనా కూడా మనకు సింగరేణి కాలేజ్ నుంచి ఏదో అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అతి త్వరగా ఇప్పిస్తున్నామండి. సో ఒక్కసారి మా వీడియోస్ కనుక మీ అందరికి కూడా నచ్చినట్టయితే ఒక్కసారి లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.